హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం పాలిటీ బిట్స్ నంబర్ 37 గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన కనీస వయస్సు ఎంత అని అడగడం జరిగింది. మరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి 30 ఇయర్స్ కనీస వయసు ఉండాలి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మిగతా వాటి గురించి తెలుసుకున్నట్లయితే 25 ఇయర్స్ వచ్చేసి లోకసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన కనీస వయసు. ఇంకా 21 ఇయర్స్ వచ్చేసి సర్పంచ్ ఎన్నికకు కావాల్సిన కనీస వయసు. ఇంకా 35 ఇయర్స్ వచ్చేసి గవర్నర్ మరియు రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి కావలసిన కనీస వయస్సు. ఇక్కడ ఈ అంశాలను మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, లోకసభ స్పీకర్ రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామా లేఖను ఎవరికి పంపాలి అని అడగడం జరిగింది. మరి లోకసభ స్పీకర్ రాజీనామా చేయాలనుకుంటే డిప్యూటీ స్పీకర్కి తన రాజీనామా లేఖను పంపాలి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కి తన రాజీనామా లేఖను ఇవ్వాలి. ఇక్కడ ఈ రెండు అంశాలని క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంటును తీవ్రవాదులు ముట్టడించిన సంవత్సరం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ ఇయర్లో ముట్టడించడం జరిగింది? 2001వ సంవత్సరంలో. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ ఆర్డినెన్స్ అమల్లో ఎలా పనిచేస్తుంది అని అడగడం జరిగింది. మనం ఇంతకు ముందు క్లాసులలో గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ ను జారీ చేయడం జరుగుతుంది? 213 ఆర్టికల్ ప్రకారం. మరి ఆ ఆర్డినెన్స్ అనేది ఏ విధంగా అమల్లో పనిచేస్తుంది అంటే రాష్ట్ర శాసనసభ చట్టం మాదిరిగానే అమలు అవ్వడం జరుగుతుంది. అందులో ఎలాంటి తేడా లేదు. కాబట్టి ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాష్ట్ర గవర్నర్ మరణించినప్పుడు ఆ బాధ్యతలు ఎవరు నిర్ణయిస్తారు అని అడగడం జరిగింది. మరి ఎవరు నిర్ణయించడం జరుగుతుంది? ఆ రాష్ట్ర గవర్నర్ చనిపోయినప్పుడు ఆ రాష్ట్రం యొక్క ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పదవి బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అదే విధంగా కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ కాబట్టి క్లియర్గా గుర్తుంచుకోండి. ఒక రాష్ట్ర గవర్నర్ మరణించినప్పుడు ఆ బాధ్యతలు ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్వర్తించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.